దయాలు మింగించుకునే సమయంలో నిద్ర రాక అలా సరదాగా గేమ్ ఓపెన్ చేసి పెద్ద పీకేద్దామని సోలో వర్సెస్ స్క్వాడ్ పెట్టి గేమ్ అయితే స్టార్ట్ చేసిన. అలా ఈవెంట్ లో దిగగానే నాకు గన్ ఇస్తారా? వాళ్ళు ఇయ్యరు, మనమే తీసుకోవాలని 2 గన్నులు తీసుకుని యుద్ధానికి సిద్ధం అయిపోయినా. ముందు నుంచి ఒకడు వస్తుండు, భయం అయి లోపలికి పోయినా. మళ్ళా ధైర్యం చేసుకుని నెత్తి మీద ఒక్కటి మింగిన. ఈ లోపే ఒక పెద్ద మనిషి వచ్చి చేయితోటి గుద్ది చంపుదాం అనుకుండు. వాడి మెడలిరిసి సంపి మింగిన. వీడోగడు సోడిగాడు సగం ఫైట్ అయిపోయినాక ల్యాండ్ అయ్యిండు. లేట్ ల్యాండింగ్ అని లాబీలోకి పంపించేసిన. ఇది దాగుడు మూతలాట కాదురా, ఎరుపుక అని నేనే రైట్ చేసి రక్తం వచ్చేలాగా చంపేసిన. ఇప్పుడు మీకు నీడు ఎలా అయ్యాలో చెప్తా. వాడు ఎక్కడుండో నాకు తెలియదు, కానీ నీడు సౌండ్ కి పక్కా బయటకు వస్తాడు. వాడు రాగానే వాడి మీద బాంబు మింగుడే. మంచి ఊపు మీద ఉన్నా అని ఇష్టం వచ్చినట్టు రచ్ చేసి చంపుకుంటా పోతున్నా. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు నా మీద రివెంజ్ తీసుకోవడానికి మళ్ళీ వస్తారు. వచ్చారు సోడియాలు అని ఒక్కని వండబెట్టేసిన. ఇంకొకటి పీకేదమని దుంకి మింగించుకుని లాబీలోకి వెళ్ళిపోయిండు. కొన్నిసార్లు ఇలా నేడు ఫెయిల్ అయితే గన్ తోటి రచ్ చేసి చంపేయాలి. మళ్ళా ఇంకో నేడు, ఈసారి మిస్ అవ్వదమ్మా అని మూతి మీద బాంబుతో మింగిన. సచ్చిండు కొడుకు. సౌండ్ వచ్చిందని ఈ రూమ్ లోకి పోయినా, కానీ ఎవ్వడు లేడు కదా. కాదు ఉండు మళ్ళా చూడు ఈ వీడియో. అగో సాలేగాడు చూసినావా, క్యాంప్ వేసిండు. నాకేమో కనిపించలే. ఏ గుడిపుకొని తీరు ఇంకో గుడిపుకొని కొడుతుంటే ఈ పెద్ద మనిషి నా గువ్వలో గోళీలు దింపిండు. సరే అని మళ్ళీ ఇక్కడే ల్యాండ్ అయినా. ల్యాండ్ అవ్వగానే సగం వెళ్తూ మింగింది. సో వాడుగుటంగా నన్ను మింగిండు. సిగ్గు లేకుండా మళ్ళా ఇక్కడే ల్యాండ్ అయినా. మళ్ళా మింగిర్రు. జీ మూసుకుని వండుకున్నా ఇక.